షబ్బాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతి ఉదయమున శ్రేష్టమైన మాటల చేత మీ దినమును ఆరంభిస్తున్నారు. మీరు ఆశీర్వదించబడుతున్నారు. అనేకులు ఆశీర్వాదం అవడానికి కారకులు అవుతున్నారు. ఎందుకనగా మీరు షేర్ చేస్తున్నారు, స్టేటస్లో పెట్టుకుంటున్నారు. మరి పరమ తండ్రి మిమ్మలను కూడా మీ కుటుంబాలను కూడా వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఇది నా కృపావాక్యము. చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. నీ ఎలోహిమైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. బిడ్డలారా, పరలోకపు తండ్రి మన రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా నిన్ను తలగానే ఉంచాలని, నిన్ను పైవాడిగా ఉంచాలని, ఎప్పుడు కింది వాడివో కాదు. నీవు క్లాసులో అయినా, నీ ఉద్యోగంలో అయినా, నీ ఆఫీసులో అయినా, నువ్వు ఎక్కడైనా నిన్ను పైవాడిగా ఉంచాలని. ఒక యవనస్తుడు మరి బ్లైండ్ మ్యాన్ ఆయన ఒక షాప్కి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు తనకు కావాల్సిన సరుకులు చిన్న చిన్న వస్తువులు కొన్నాడు. ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు ఆ రిటర్న్ చేంజ్ ఇచ్చాడు ఆ యజమాని. ఇచ్చి మరి ఆయన ఇతని ఎడల ఈ యవనస్తుడు బ్లైండ్ మ్యాన్ అని జాలిపడి ఎక్కువ డబ్బులు ఇచ్చాడు అతను. అయ్యా, నేను మీకు 100 రూపీసే ఇచ్చాను, నేను కొన్న వస్తువులు 70 రూపీస్వి, నాకు 30 రావాలి, కానీ మీరు 430 ఇచ్చారు, మీరు పొరపడ్డారు, నేను 500 నోటు ఇవ్వలేదయ్యా అంటే, అయ్యా బాబు నాకు తెలుసు, అయితే నీ స్థితిని చూసి నేను జాలిపడి ఇచ్చాను, అది గిఫ్ట్గా ఇచ్చాను నీకంటే. అయ్యా, ఈ గిఫ్టులు అవసరతలో ఉన్నవారికి ఇవ్వండి, వృద్ధులకు ఇవ్వండి, బీదలకు ఇవ్వండి. నా స్థితి బాగానే ఉంది, నేను చదువుకుంటున్నాను, నేను పని చేస్తూ అనేకులకు నేను సహాయం చేస్తున్నాను. ఎందుకనగా మా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మా గ్రంథం చెప్తూ మా సేవకులు మాకు ఉపదేశిస్తుంటారు, మేము పరిశుద్ధ గ్రంథం బైబిల్ కలిగిన ప్రజలము. అయితే తన మనసులో తన మదిలో ఈ మాటలు ధ్యానించుకుంటున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలు అపొస్తలుల కార్యము 20:35 వచనంలో ఉన్న విధముగా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని. సో అది ఎవరు చెప్పారు? మన ఎలోహిమైన యెహోవా చెప్పాడని అక్కడ అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. అదే రీతిగా మరి ఈ వాగ్దానం అంతా కూడా ఇజ్రాయేల్ పక్షాన స్థిరపరుస్తూ వచ్చుతున్నాడు. బిడ్డలారా, వారు సర్వ భూప్రపంచంలో చూసినట్టయితే, వారు ఏ దేశంలో చూసినా వారు చేసే ఉన్నతమైన వ్యాపారాలు, వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు, ఉన్నతమైన స్థితిలో వారిని ఆశీర్వదించాడు. భూమధ్యస్థలంలో ఉన్న ఇజ్రాయేల్ను కూడా సర్వ భూప్రపంచానికి ఏలికగా నిలబెట్టుకున్నాడు. అదే రీతిగా బిడ్డలారా, యెహోవా కలిగిన మిమ్ములను కూడా ఆయన పైవాడిగానే ఉంచాలని, కిందివాడిగా ఉంచాలని ఎంత మాత్రము కాదు. సో ఎప్పుడు నువ్వు ఆ పైవాడిగా ఉంటావు? ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా విని ఆయన కట్టడాన్ని నువ్వు ఆచరించినప్పుడు, ఆ ద్వితీయోపదేశకాండంలో సెలవిచ్చిన ఆ మొదటి 14 వచనాల్లో సెలవిచ్చిన మాటలన్నీ నువ్వు అనుసరించినప్పుడు వాగ్దానములన్నీ నువ్వు స్వతంత్రించుకుంటావు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా పితరులకు మీరు వాగ్దానం ఇచ్చినారు. నీ ఆజ్ఞలు విని నీ కట్టడలు ఆచరించినప్పుడు మీరు తలగా ఉంటారని, మీరు తోకగా ఉండరని, మీరు పైవారిగా ఉంటారని అదే వాగ్దానము మా పక్షాన, నీ పిల్లల పక్షాన స్థిరపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.